నమస్తే. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెబుతోంది. ఇంటి నిర్మాణ వ్యయాన్ని భారీగా తగ్గించేందుకే సిమెంట్, స్టీల్ తక్కువ ధరకు అందించే దిశగా కీలక చర్చలు చేపడుతోంది. కేవలం 220కే సిమెంట్ బస్తా అందించే ప్రతిపాదన ప్రస్తుతం చర్చల్లో ఉంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం లబ్ధిదారులపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సిమెంట్, స్టీల్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్ బస్తా ధర సుమారు 330 రూపాయల వరకు ఉండగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక్కొక్క బస్తాని 220కి మాత్రమే అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కంపెనీలు 270 రూపాయల వరకు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తుది ధరపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం అంచనాల ప్రకారం ఒక్కో ఇందిరమ్మ ఇంటికి దాదాపుగా 180 సిమెంట్ బస్తాలు, 15 క్వింటాల స్టీల్ అవసరం ఉంటుంది. సిమెంట్ ధర తగ్గితే ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయంలో వేల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సిమెంట్ కి 220 నుంచి 230 రూపాయల మధ్య అందించగలిగితే లబ్ధిదారులకు సుమారు 18,000 వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, స్టీల్ కూడా రాయితీ ధరకు అందించేందుకు ప్రభుత్వం హుక్కు కంపెనీలతో చర్చలు కొనసాగిస్తుంది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఎలాంటి అదనపు రవాణా ఛార్జీలు లేకుండా సిమెంట్, స్టీల్ నేరుగా సరఫరా చేసే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ధరల ఖరారైన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానంలో సరఫరా చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తుది నిర్ణయంపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. లబ్ధిదారులకు తక్కువ ధరలో స్టీల్, సిమెంట్ అందిస్తే నిజంగానే ఇంటి నిర్మాణం వేగంగా అవుతుంది. ఈ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.